హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరు ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేసేయండి. సో ఇదైతే డే ఇన్ మై లైఫ్ సింపుల్ రొటీన్ వ్లాగ్ అనమాట. నేనైతే అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను, బాత్ చేసి స్కిన్ కేర్ చేసి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాను అనమాట. పపాయ. సో గ్రీన్ జ్యూస్ అయితే తాగలేదు, బికాజ్ హెవీ ఎండగా ఉంది మాకు 8:30కి. అందువల్ల నాకు కొన్ని వర్క్స్ ఉండడం వల్ల గ్రీన్ జ్యూస్ చేసే టైం లేక నేనైతే పపాయ తీసుకుంటున్నా. ఆఫ్టర్ దట్ నేనైతే ఇంకా కుకింగ్ కోసం వెళ్ళిపోయాను అనమాట. ఆ పపాయ తినేటప్పుడే కుకింగ్ చేసేసాను. ఏం చేస్తున్నా అంటే బీన్స్ కర్రీ చేస్తున్నా అనమాట. సో ఏంటి స్టార్టింగే వంట అంటే ఎండ బీభత్సంగా ఉంది. ఎండ రాకముందే వంట చేయకపోతే మా వంటగదిలో ఉండలేమన్నమాట. సో అందుకని నేనైతే ఫాస్ట్గా కుకింగ్ చేసేస్తున్నాను. ఆ కుకింగ్ చేసేసి అంటే ఆల్రెడీ మనం ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, ఒక హాఫ్ అన్ అవర్ అయినా గ్యాప్ ఉండాలి. ఈలోపు వాటర్ తాగొచ్చు, ఇంకేమీ తీసుకోకూడదని నేను తినేసిన తర్వాత కుకింగ్ అయితే చేసేసాను అనమాట. ఫ్రెష్ అయ్యి వచ్చాను. కొన్ని వర్క్స్ ఉన్నాయి, బట్ ఆ వర్క్స్ ఇంకా అవ్వట్లేదు అనమాట ఈ సమ్మర్కి. అవి చేస్తూ ఇంక ఇది కూడా చేసేసాను. సో ఈ కుకింగ్ అయిపోయిన తర్వాత ఏం చేశాను ఏంటనేది మీరు ఫార్వర్డ్ వీడియోలో చూసేయండి. అండ్ ఇది బీన్స్ కర్రీ మీ అందరికీ తెలుసు. నేను చాలా ఈజీ ప్రాసెస్లో చేసేస్తా. 5 మినిట్స్లో అయిపోద్ది అనమాట. అంతే, హై ఫ్లేమ్లో పెట్టేసి జస్ట్ అలా ఉడకబెట్టేసి ఫ్రై చేసేయడమే. 5 మినిట్స్లో అయిపోద్ది. నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్న కర్రీ కూడా అనమాట. ఆ కర్రీ చేసేసిన తర్వాత ఇక్కడైతే రైస్ కూడా అయిపోతుంది అనమాట, ఉడికిపోతుంది. ఆ రైస్ అయిపోయిన తర్వాత నేను మిగతా వర్క్స్ చేసుకున్నాను. సింపుల్గానే నేను ఈ వ్లాగ్ షూట్ చేశాను. ఎక్కువ హెవీగా కూడా నేనేం షూట్ చేయలేదన్నమాట. ఆఫ్టర్ దాట్ నేను ఆల్రెడీ జావ కాసుకొని పెట్టుకున్నాను అనమాట. ఈ మధ్య బయట టిఫిన్ అస్సలు తినట్లేదు ఈ సమ్మర్కి. తెలుసు కదా మీ అందరికీ, లిక్విడ్స్ అవే తీసుకుంటున్నాను. సో ఇది ఆల్రెడీ జావా కాచి పెట్టేశాను పక్కన. అందులో పటిక బెల్లం వేసాను అనమాట. లిమిటెడ్ స్వీట్నరే అనమాట, అంతకుమించి ఎక్కువ నేను యూస్ చేయను. పటిక బెల్లమే కాబట్టి బాగా అనిపిస్తూ ఉంటుంది. సో అలా పరగడుపున లిక్విడ్స్ హెల్దీ తీసుకుంటుంటే నా డోపమైన్ హిట్ అవుతుంది. హ్యాపీగా అనిపిస్తుంది. నా కడుపు కూడా చాలా చల్లగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. చాలా చక్కగా అనిపిస్తుంది. ఆ జావ తాగేసిన తర్వాత ఈ మధ్యలో నేను ఆల్మోస్ట్ చాలా వాటర్ తీసుకున్నాను. తరువాత నేనైతే ఇంకా లంచ్ నేను చేశాను కదా, కర్రీ అండ్ బీన్స్ ఫ్రై అండ్ రైస్ అనమాట. అది తీసుకొని తినేసిన తర్వాత కొన్ని వర్క్స్ ఉన్నాయి ఆఫ్టర్నూన్, అవన్నీ చేసేసుకున్నాను. ఈలోపు అయితే వర్షం పడింది అనమాట. సో మామూలుగా పడలేదు వర్షం. మేఘాలు, మబ్బులు, ఉరుములు ఇవన్నీ వచ్చేసినాయి. క్లైమేట్కి బయటికి వెళ్ళి కొంచెం వ్యూ అయితే క్లిక్ చేసేసాను. చాలా చక్కగా గ్రీనరీగా భలే అనిపిస్తూ ఉంటుంది అనమాట. చినుకులు పడుతున్నాయి, ఆగిపోతూ ఉన్నాయి. సో ఆ క్లైమేట్ని అలా క్లిక్ చేసి ఆ మూమెంట్ని అలా ఎంజాయ్ చేసేసిన తర్వాత అన్నమాట. అలా ఎంజాయ్ చేసాం ఆ మూమెంట్ని. సో ఫాస్ట్గా చెప్తుంటే ఏదో లొడలొడ వచ్చేస్తుంది అనుకోకండి. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంట్లో వర్క్స్ ఉంటూనే ఉంటాయన్నమాట మనకి. తోమినంట్లు సదరడం, ఉతికిన బట్టలు మడత పెట్టడం అందరికీ ఉండేవే. మనకు కూడా యాజ్ యూజువల్ రొటీన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎన్ని ఉన్నా కానీ. సో ఇంకా తర్వాత ఇంకా చాలా వర్క్స్ ఉంటే ఆ పెండింగ్లో అవైతే నేను చేసేసుకుని నా డేని ఎండ్ చేసాను. బికాస్ కంటిన్యూషన్ బ్లాగ్ ఏదైతే తీయలేదన్నమాట. ఏ పని తప్పినా ఈ పని తప్పదేమో అనిపిస్తూ ఉంటుంది నా ఓసిడి పిచ్చికి. క్లీనింగ్ లేకపోతే మన మైండ్ వర్క్ అవ్వదు. సో డెఫినెట్గా క్లీన్గా ఉండాలి కాబట్టి అది క్లీన్గా చేసేస్తూ ఉన్నాం అనమాట. తోమినంట్లు సదరడం, ఉతికిన బట్టలు మడత పెట్టడం, ఇల్లు నీట్గా ఉంచడం, ఇదే నా డ్యూటీ అనమాట. సో అలా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఆ పార్ట్ అయిపోయిన తర్వాత మిగతా పార్ట్ కూడా నేను క్లీన్గా నీట్గా సదిరేసుకున్నాను. సో ప్రతి ఒక్కరికి ఈ పని తప్పదన్నమాట. నేను నా డే సింపుల్గా నేను క్లిక్ చేశాను, కానీ కొన్ని వ్లాగ్స్ ఉన్నాయి అవి పెండింగ్లో, అవి కూడా పెట్టేస్తాను. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఇది డెఫినెట్గా ఉండేది. పెద్దగా చూపించడం మీకు కూడా బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో అందువల్ల నేనైతే ఎక్కువ చూపించట్లేదు. క్లీనింగ్ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి, సెషన్స్ అవుతూనే ఉంటాయి అన్నమాట రోజు. సో బట్ ఎవ్రీడే ఒకటే ఇది చూపించడం కూడా మీకు అంతగా నచ్చదు, బోర్ కొట్టేస్తుంది. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అంటే అనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి, చేసేద్దాం. అండ్ ఇది అయిపోయిన తర్వాత వేరే పార్ట్లోకి వెళ్ళిపోయి అది కూడా నేను నీట్గా సదిరేసుకొని
చక్కగా ఉంచేసుకుంటా అనమాట. ఆఫ్టర్ దట్ మనకి మిగతా వర్క్స్ ఉంటాయి కదా, నెక్స్ట్ డేకి బ్రేక్ఫాస్ట్, తర్వాత ఏంటి అని ప్లాన్స్ అన్నీ నడుస్తూనే ఉంటాయి. సో దాన్ని కంటిన్యూ చేసేసి డేని అయితే ఇంతటితో ఎండ్ చేసేసా. సింపుల్ డైలీ రొటీన్ బ్లాగ్ ఏ డే ఇన్ మై లైఫ్ అనమాట. వీడియో అంతా చూసి ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది లెట్ మీ కమెంట్ ఆన్ కామెంట్ బాక్స్. సీ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. టేక్ కేర్. స్టే సేఫ్, స్టే హెల్దీ అండ్ స్టే హైడ్రేటెడ్ ఆల్సో. స్టే ఇంటూ తెలుగమ్మి రాణి. బాయ్ బాయ్. లవ్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.